హృదయపూర్వకంగా స్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు మరలా మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి మిత్రులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 12 నెలలు 365 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఏ హామీలు నిలబెట్టింది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలాంటి పాత్ర పోషించింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళం ఏ స్థాయిలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశామనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రజలకి ఒక సందేశం పంపించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది. కాబట్టి జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విన్నపాలు చేయాల్సిన సందర్భం. అట్ ది సేమ్ టైం కొన్ని విధానాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన క్లుప్తంగా వివరించబోయే ముందుగా నేను మీ అందరితో కొన్ని వీడియోల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు, ఏ విధంగా గత ప్రభుత్వం మనకి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించారు, ఏ విధంగా ఈ హామీల విషయంలో ప్రభుత్వాలు సూటిగా స్పష్టంగా ప్రజలను మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీ అందరికీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్దాం. గత ప్రభుత్వంలో అధికారం ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీఎంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఆగెళ్ళి చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం అడగదు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1 ఇంకా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వీడియోల ద్వారానే చూపించాలి. నేను ఈ వీడియోను కూడా చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టం. మన గవర్నమెంట్ ఫామ్ గానీ ఫస్ట్ కేసు గానీ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ గానీ ఫస్ట్ కేసు గానీ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంకొకసారి విన్నాం. జగన్మోహన్ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కావాలి అనుకొని తహతహలాడేటువంటి ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి తనయుడు, వీళ్ళ ముగ్గురు పోటీలు పడి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి అబద్ధపు మాటలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చెవులో గుయ్యమని వినపడతానే ఉన్నాయి. సూపర్ 6 అనేటువంటి ఒక
అర్హత లేని, అవకాశం లేని సూపర్ 6 హామీలని రాష్ట్ర ప్రజల పాలిట ఒక వరంలాగా ప్రకటిస్తూ ఈ సూపర్ 6లో హామీల వర్షం గుప్పిస్తూ రాష్ట్ర ప్రజలని ఈ ముగ్గురు కూడా ఏ విధంగా వంచారు అనే దాని మీద రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర ప్రజల ద్వారా ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఈ ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ మంత్రులను నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరిగినాయి? సూపర్ 6 మీద ఎందుకు మీరు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతున్నారు? సూపర్ 6 మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు మీరు ఆ సూపర్ 6 హామీల విషయంలో ఎందుకు మీరు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ ఈ ఈ ఈ సూపర్ 6 అమలు విషయంలో, తల్లికి వందనానికి సంబంధించినటువంటి అమలు విషయంలో అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది ఇంకొకసారి విన్న తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం పాఠశాలలు తెరిసే సమయం. నెంబర్ 1, తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థ పాలిట్ బ్యూరో 2024 జూన్ 11వ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవని ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవకుండా ఉన్నటువంటి 2024 అకాడమిక్ ఇయర్లో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో గత సంవత్సరం 80 లక్షల మంది పిల్లలకి పైగా ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఎందుకు మీరు 2024 సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఇవ్వలేకపోయారు? దీనికి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాలి కదా. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్, 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడాల. అంటే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి 80 లక్షల మంది పిల్లలు ఈ సంవత్సరంలో నష్టపోయేటువంటి 86 లక్షల మంది పిల్లలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా స్కూళ్ళలోకి చేరే వాళ్ళ సంఖ్య 6 లక్షల మందికి పైగా ఉంటుంది. ఇలాగా 86 లక్షల మందికి, అంటే రమారమి 1,66 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని, పిల్లల తల్లిల్లో అకౌంట్లలో పడాల్సినటువంటి డబ్బుల్ని మీరు మోసం చేసినట్టు కదా. దీన్ని చీటింగ్ ప్రభుత్వం అనలేమా? మీరు చేటర్స్ అని చెప్పలేమా? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని మీరు తొంగలో తొక్కేసేసి ఈరోజు దుర్మార్గకరమైనటువంటి పరిపాలనలో ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వులు నవ్వుకుంటూ మీరు పరిపాలన చేస్తున్నారు అంటే అసలు మీరు రాజకీయ నాయకులుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనప్పుడు మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? చాలా సీరియస్గా, చాలా స్పష్టంగా, చాలా సూటిగా జయభీమరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరాలి. అండ్ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. నేను ఈ విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ యొక్క వీడియో ఒకసారి చూపించిన తర్వాత నేను మళ్ళీ షణ్ముఖ వ్యూహం, నిష్పక్షపాతమైన పరిపాలన, కొన్ని స్పష్టమైనటువంటి పదాలు కూడా పలకని ఒక మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి మంత్రి. మన కర్మ, రాష్ట్ర ప్రజల కర్మ, చేయగలిగింది ఏం లేదు. ఈయనకంట సూపర్ 6 పథకాలంట అద్భుతంగా నచ్చినటువంటి పథకం అంట 20 లక్షల ఉద్యోగాల కల్పన అంట. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోతుంది అంట. మరి సంవత్సర కాలంలో రమారమి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? రాష్ట్రంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? గవర్నమెంట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? 16,000 డిఎస్సి పోస్టులు తీస్తే దానికి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. అదేమని అడిగితే దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినాం, మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని కొన్ని వేల మంది గిరిజన ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి జనరల్ డిఎస్సిలో కలిపి మీరు వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేసి కోర్టుకు వెళ్తున్న వాళ్ళని భయపెట్టేసి కోర్టుల్లో కేసులు నెంబర్ కానివ్వకుండా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది, రాక్షసి పరిపాలన కొనసాగుతున్నట్టుగా విద్యార్థుల మీద లాఠీలు విరక్కొట్టి
డిఎస్సిని టెట్ పెట్టండి అని చెప్పినటువంటి విద్యార్థుల మీద కేసులు పెడతామని బెదిరించి వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు ఎగ్జాము సంవత్సరం తర్వాత మూలిగి సంవత్సరం తర్వాత ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. రేపు కోర్టులో ఓపెన్ అయిన తర్వాత ఇంచుమించు 200 కేసులు వెయిటింగ్లో ఉన్నాయి డిఎస్సి మీద. ఖచ్చితంగా ఏ కేసులో స్టే వస్తుందో తెలియదు. తప్పులు తడకక తీసినటువంటి డిఎస్సి, ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ ప్రైవేట్ సెక్టార్ రాలేదు. రాష్ట్రంలో మీరు తీసుకొస్తానన్న పరిశ్రమలు తీసుకొచ్చారో లేదో తెలియదు. నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రివర్గాన్ని అడుగుతున్నా. జయభీమరావు భారత్ పార్టీ నుంచి చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగానే యువతకి అసెంబ్లీలో చెప్పినట్టుగా, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల రమారామి ప్రపోర్షనేట్గా చూసుకుంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేత మీరు అబద్ధం చెప్పించారు. 4 లక్షల ఉద్యోగాలు. అదే 4 లక్షల ఉద్యోగాలు ఎన్ని సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారు, ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు, ఎవరు మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు, నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతుంది, ఎంత దుశ్చర్యలతోటి అబద్ధాలు ఆడుతుంది, ప్రజల కోసం ప్రజల యొక్క పరిపాలన అందించాల్సినటువంటి పాలకులు ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత దుర్మార్గకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనే దానికి స్పష్టమైనటువంటి సమాధానం నేను మీకు వినిపిస్తా. మేము జయభీమరావు భారత్ పార్టీ 24/4/2025 అంటే ఏప్రిల్ నెల వరకు కూడా ఈ రాష్ట్రంలో హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/2/2025 అంటే మార్చి నెల వరకు కూడా మీరు గత నెల 11వ తారీఖు జూన్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఎన్ని ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము వేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏపీ